నోరూరించి చికెన్ పికిల్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. నేను ఇవాళ 3 కేజెస్ చికెన్ తెప్పించానండి. 3 కేజెస్ చికెన్‌కి బాగా నీట్‌గా కడిగేసుకొని నేను కుక్కర్‌లో పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. ఈ కుక్కర్‌లో 3 కేజెస్ ఏంటంటే హెవీ అయిపోయిందండి. అందుకోసం అని చెప్పేసి హాఫ్ తీసుకొని ఫస్ట్ కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నానండి. మామూలుగా అయితే నేను ఉప్పు, పసుపు మాత్రమే వేసి వేయించుతాను. ఎందుకంటే మనం ఆయిల్‌లో వేసుకున్నప్పుడు అల్లం పేస్ట్ అనేది అడుక్కి వెళ్ళిపోతుంది. అందుకోసం అని చెప్పేసి ఉప్పు, పసుపు మాత్రమే వేస్తాను. కానీ ఇవాళ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేశానండి. చూడండి ఇలా ఎగరేసుకోవడం వల్ల మనకి ముక్కలు నీట్‌గా అంతా కలుస్తాయి. నాకు ఇవాళ మా కెమెరామ్యాన్ వచ్చాడండి. మా చిన్నబ్బాయి. అందుకోసం తను వీడియో తీస్తుండే లోపల నేను 2 చేతులతో చేయగలుగుతున్నాను. అందుకోసమే బాగా కుదురుతుంది. అంతలోపల మనం మసాలాలు రెడీ చేసుకుందామా? దీంట్లో మనకి దొరుకుతాయి కదా! మసాలాలు అంటే చికెన్ మసాలాలు ప్యాకెట్స్ అని అమ్ముతారండి. అవి తీసుకొని మనం వాటిని కొంచెం దోరగా వేయించేసుకొని పౌడర్ చేసుకుందాము. ఇవి లిస్ట్ ఏదైనా కావాలి మీకు అనుకుంటే నాకు కామెంట్ చేయండి. నేను విడిగా చెప్పడానికి ట్రై చేస్తాను. ప్రస్తుతానికైతే నేను వీటి మసాలాలు గురించి ఏమీ చెప్పట్లేదండి. ఎందుకంటే వీడియో లాంగ్ చాలా అయిపోతుందని నేను చెప్పట్లేదు. మీకు కావాలంటే చెప్పండి. నేను దీనికి సెపరేట్‌గా చేసి ఒక వీడియో చేసి పెడతాను. మామూలుగా చేసున్నాను. ఓన్లీ చెప్పాను అంతేను. మీకు డీటెయిల్‌గా కావాలి అనుకుంటే నేను విడిగా పెడతానండి. నేను ఇవి వేగట్లేదని చెప్పేసి ఆకుల వరకు పక్కగా తీసేసాను. ముందు ఇవి సన్నగా ఉంటాయి గదా! వీటిని వరకే ఏంచేసుకొని తర్వాత నేను చిన్న మంట మీద వేయించుకుంటున్నానండి. స్టార్టింగ్ వేసినప్పుడు పెద్ద మంట ఉంటుంది. కొంచెం వేగిన తర్వాత చిన్న మంట పెట్టుకొని చిన్న మంట మీదే వేయించుకుంటానండి. చాలా బాగా వేగాలి. అంటే కొంచెం వాటికి ఉడుకు పట్టాలి. అంటే మాడిపోకూడదు. దానికి కలర్ ఏం రావనవసరం లేదు. కొంచెం వేగితే చాలు. అంతలోపల మన చికెన్ ఉడికిపోయిందండి. ఇది ఒక విజిల్ వచ్చింది అంతేనండి. చికెన్‌ని మనం కదలపకుండా దాన్ని పక్కన పెట్టేసుకుందాము. అంతలోపల మనం పౌడర్ చేసి పెట్టేసుకుందాము. ఇదంతా మిక్సీకి వేసుకొని ఆరబెట్టుకున్నానండి. దీన్ని వెంటనే బాక్స్‌లో వేసుకోకూడదు. కొంచెం సేపు ఆరనివ్వాలి. అంతలోపల మనం ఈ చికెన్ వాటర్ పక్కకు తీసేసుకొని చూడండి అడుగున ఎలా మాడిందో. నేను వాటరే వేయలేదండి. ఎన్ని వాటర్ వచ్చాయో చూడండి. సైడ్ పెట్టేసున్నాను. ఇవన్నీ మనము చికెన్‌ని అట్లా కలుపుకోకుండా ఊరికనే కొంచెం స్ప్రెడ్ చేసేసుకొని ఆరనివ్వాలండి కొంచెం సేపు. ఆరితే బావుంటాయి. నేను మార్నింగ్ ఉడకపెట్టేసుకొని ఈవినింగ్ చేసుకుంటానండి యాక్చువల్‌గా. అప్పటికైతే కొంచెం నాకు ఆరినట్టు అనిపిస్తుంది. వాటర్ ఏం లేకుండా ఆ చికెన్ పీసెస్ మాత్రమే ఒక హాఫ్ కేజీ ఆయిల్ పోసుకున్నానండి. హాఫ్ కేజీ, ముక్కాలు కేజీ పడుతుంది. మనకి 3 కేజెస్ చికెన్‌కి కేజీ ఆయిల్ కంపల్సరీ పడుతుందండి. దాన్నేంటంటే పక్కన పెట్టేసుకొని దీన్ని అల్లం పేస్టు మనం చికెన్ మొత్తాన్ని ఏంచేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ 100 గ్రాముల అల్లం పడుతుంది నాకు. పావు కేజీ యేసుకున్నా ఇబ్బంది లేదండి. చికెన్‌కి ఎంత అల్లం ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. మనకి కొంచెం గుజ్జు ఎక్కువ రావాలన్నా కూడా అల్లం పేస్ట్‌ని పెంచుకొని కారాన్ని తగ్గించుకోవచ్చండి. కారం ఎక్కువ వేసుకున్న వాళ్ళేందంటే అల్లం పేస్ట్ తగ్గించుకోవచ్చు. అంటే వాళ్ళ ఇంట్లో ఎలా తింటారో అలా చేసుకోండి. మాకు మాత్రం ఎక్కువనే తింటారని చెప్పేసి నేను 150 గ్రామ్స్ వరకు అల్లం వేసుకున్నానండి. 150 గ్రామ్స్ అల్లానికి 100 గ్రామ్స్ వచ్చి వెల్లుల్లి వేసుకున్నాను. మొత్తం పావు కిలో వెల్లుల్లి పేస్ట్ అయిందండి. వెల్లుల్లి పేస్ట్‌ని కూడా మనం బాగా ఆయిల్‌లో వేసుకున్నాము. చూసారా పొంగుతుంది. ఆయిలు మనకి ఎక్కువ ఆయిల్ ఉంది అనుకుంటే కొంచెం పక్కన తీసి పెట్టుకొనైనా అల్లం పేస్ట్ వేసుకోండి. అల్లం పేస్ట్ మొత్తాన్ని ఒకేసారి మాత్రం వేయొద్దు. కొంచెం కొంచెం వేసుకుంటూ కలిపెట్టుకుంటూ చేయండి. మనకి ఆయిలు పొంగిపోతుంది. ఇది నేను ఎక్స్‌పీరియన్స్ చేశానండి. అందుకోసమే దాన్ని కొంచెం డీటెయిల్‌గా చెప్తున్నాను. లాస్ట్ టైమ్ చేసినప్పుడు నాకు ఆయిల్ మొత్తం పొంగి స్టవ్ అంతా పాడైపోయిందండి. మీరు మాత్రం అలా చేయొద్దు. నీట్‌గా చేసుకోండి. హ్యాపీగా ఎంజాయ్ చేయండి. అల్లం పేస్ట్‌ని మొత్తం మనము అలానే వేసుకుంటూ ఏంచేసుకుంటే కొంచెం పచ్చివాసన పోతే చాలండి. తర్వాత దాంట్లో మనము చికెన్ వేసేసుకొని బాగా కలిపేసుకొని కారము అవి చెప్తాను. కారము మనం పౌడర్ చేసుకున్నాం గదా! ఆ కారము, పౌడరు, ఉప్పు, పసుపు, చికెన్ మసాలా, గరం మసాలా నచ్చితే వేసుకోవచ్చు. లేదంటే వాటిని అవాయిడ్ చేయొచ్చండి. ఓన్లీ మనము
ధనియాలుంటాయి గదా! ధనియాలను వేసుకొని కొంచెం తెల్లగడ్డ వేసి దంచుకొని గూడా వేసుకోవచ్చు. నేను మాత్రం అది కంపల్సరీగా వేస్తానండి. ఎందుకంటే మనకి ధనియాలు చల్లదనం. చికెన్ వేడి కదా! మనం పెరుగు దీంట్లో వెయ్యం కాబట్టి కొంచెం ధనియాలే ఎక్కువ వేసుకుంటే బావుంటుంది. చూసారా? మనం కారము దీనికి డబుల్ పడుతుందండి. ప్రస్తుతం కొంచెం కారము, కొంచెం ఉప్పు, పసుపు, మసాలా, ధనియాల పొడి అంటే ధనియాలు, తెల్లగడ్డ దంచిన పౌడర్ అండి ఇవి. వీటిని వేసుకుంటున్నాను. మళ్ళీ మనం చూసుకొని కారం మనకెంత కావాలో మళ్ళీ లాస్ట్‌లో వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని మంట ఆపేసి అన్నిటిని కలిపేస్తానండి. మంట ఆపిన తర్వాత మాత్రమే కలుపుతాను. ఇది గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీగా. అంటే కొంచెం సెగ ఉన్నప్పుడు కొంత కారం కలుపుతాను నేను. అంతా చల్లారిపోయిన తర్వాత ఇవి దాంట్లో వచ్చిన వాటరండి. నేను దీన్ని రేపు హ్మ్. దోసలోకి సూప్ చేస్తాను. చాలా బావుంటుందండి. ఆ వాటర్‌ని గూడా వేస్ట్ అవ్వనివ్వను. మనం ఇది కలిపేసుకున్న తర్వాత ఒక పావు కిలో ఆయిల్ పడుతుంది. అంటే నేను ముక్కాలు కిలో పోసేసాను గదా! ఇప్పుడు మళ్ళీ ఒక పావు కిలో ఆయిల్ వేడి చేసుకొని పక్కన పెట్టుకుంటానండి. నేను నిమ్మకాయల్ని కలిపేటప్పుడు ఈ ఆయిల్‌ని కలిపేస్తాను. చూసారా? ఒక 6 నిమ్మకాయలు మనకి ఇవి పులుసు ఎక్కువున్నాయండి. అందుకని అవి సరిపోతాయి. ఇప్పుడు చూడండి మనకి కారము, ఉప్పు తగినంత వేసుకొని ఒక 6 నిమ్మకాయలకి సరిపడా రసం అంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చండి. ఇబ్బందేం లేదు. నాకు పులుపు ఎక్కువ తినరు మా ఇంట్లో. అందుకోసమని చెప్పేసి నేను 7 నిమ్మకాయలు వేసుకున్నాను. దాంట్లో గూడా నిమ్మరసం చాలా బాగా వచ్చిందండి. ఈ పక్కన చూసారా కిరినికాయి? ఆ కిరినికాయ చెట్టు నుంచి రాలిందండి. రెడీ అయిపోయిందండి మన చికెన్ పికిల్. దీన్ని కట్ చేసుకొని తింటూ ఎంజాయ్ చేద్దామా? అందరూ ఎంజాయ్ చేయండి. థాంక్ యూ. ట్రెండింగ్ సురే